గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 762. ఈరోజు డైలీ మనిషిలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 195 పాయింట్స్ పెరిగి 72,500 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 31 పాయింట్స్ పెరిగి 21,982 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.69% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.43% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.34% పెరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లోని చాలా వాలటాలిటీ కనపడింది. బట్ చివరికైతే మార్కెట్ పాజిటివ్లోనే క్లోజ్ అయింది. మార్కెట్ ఇలా వాలటైల్గా మూవ్ అవడానికి రీజన్ సెబీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ రిలేటెడ్గా కొన్ని కన్సర్న్స్ అయితే రైజ్ చేస్తుంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో ఉన్నటువంటి రిస్క్ గ్రహించకుండా ఇన్వెస్ట్ చేస్తున్నారని, సో దీంతో మోస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో కూడా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి హై లెవెల్లో ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. కాబట్టి సెబీ చాలా రోజుల నుంచి వీటి రిలేటెడ్ గా కన్సర్న్స్ రైజ్ చేస్తుంది. ఇప్పుడైతే సెబీ ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని సేఫ్ గార్డ్ చేసేందుకు గాను ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ పైన మ్యూచువల్ ఫండ్ ట్రస్టీస్ ఒక ఫ్రేమ్ వర్క్ ని తీసుకురావాలని చెప్పి ఆదేశించినట్లుగా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. దాంతో నిన్న మార్కెట్ లో బాగా ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా మార్కెట్ లో అయితే వాలటాలిటీ చూసాం. ఎందుకంటే ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్కీమ్స్ పైన సెబీ దగ్గర నుంచి ఏమైనా రిస్ట్రిక్షన్స్ వచ్చాయనుకోండి, లైక్ ఎక్కువ ఫ్లోస్ తీసుకోకూడదని చెప్పి వాటిపైన క్యాప్స్ విధించడం ఇలాంటివి జరిగాయి అనుకోండి, సో అది ఇన్వెస్టర్ సెంటిమెంట్ అయితే కొంత నెగిటివ్ చేస్తుంది. కాబట్టి దాంతోనే ఎక్కువగా ప్రెషర్ చూసాం నిన్న మార్కెట్ లోని. బట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక్కసారి మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా, ఎంఎస్సీ ఇండెక్స్ కొన్ని చేంజెస్ అనౌన్స్ చేసిందని చెప్పి. దాని యొక్క అడ్జస్ట్మెంట్ డేట్ ఈ రోజు, దానిలోని ఏవైతే కంపెనీస్ ని యాడ్ చేశారు అండ్ అలాగే ఏ కంపెనీస్ యొక్క వెయిటేజ్ పెంచారో వాటిలోకి ఈ రోజు మార్కెట్ క్లోజ్ అవడానికి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇన్ఫ్లోస్ వస్తాయి. దాంతోనే కొంత ఈ స్టాక్స్ లోనైతే మనకి మూమెంటం కనపడింది. ఈవెన్ వీళ్ళ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కూడా కొన్ని చేంజెస్ అనౌన్స్ చేశారు. వాటి యొక్క అడ్జస్ట్మెంట్ డేట్ కూడా ఈ రోజు ఉండడం వల్లనే మార్కెట్ క్లోజ్ అవడానికి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఈ స్టాక్స్ లోకి ఇన్ఫ్లోస్ రావడంతోనే ఒకసారి మార్కెట్ లో మనకి జంప్ కనపడింది. అండ్ సెబీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్కీమ్స్ రిలేటెడ్ గా ఏవైతే కన్సర్న్స్ రైజ్ చేసిందో వాటి రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా వచ్చింది. సెబీ అయితే ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లోని ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫ్రెష్ ఇన్ఫ్లోస్ పైన ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా విధించకపోవచ్చు అని చెప్పి సెబీ అడ్వైజరీ కామెంట్ చేసినట్టుగా మనీ కంట్రోల్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. బట్ కాకపోతే ఫండ్ హౌసెస్ ఈ స్కీమ్స్ పైన ఏమైనా రిస్ట్రిక్షన్స్ విధించాలనుకున్నట్లయితే అది వాళ్ళ ఇష్టం. బట్ ప్రతి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ మాత్రం ఈ స్కీమ్స్ లో ఉండేటువంటి రిస్క్స్ రిలేటెడ్ గా 5 to 6 బకెట్స్ యూనిఫామ్ డిస్క్లోజర్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో చూడాలి దీని రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి కూడా ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ హాస్పిటల్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. సో మనం ప్రెసెంట్ చూసినట్లయితే ప్రైవేట్ హాస్పిటల్లోనే ఒక చిన్న సర్జరీ జరిగినా దాని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో దీంతో సుప్రీంకోర్టులోని హాస్పిటల్ బిల్స్ పైన ఒక కేసు ఫైల్ అయింది. ఈ కేసు హీరింగ్ ఈ రోజు జరగడంతో దీనికి సుప్రీంకోర్టు వాళ్ళు స్పందిస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్స్ పైన ఇంత బిల్స్ వేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతూ ఇండియాలో ఉన్నటువంటి రూల్ ప్రకారం స్టేట్స్ దగ్గర నుంచి ఆ స్టేట్స్ లో ఉన్నటువంటి మెట్రోస్ అండ్ అలాగే నార్మల్ సిటీస్ టౌన్స్ లోని ఇటువంటి ట్రీట్మెంట్స్ కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి డేటా తీసుకుని ఆ డేటా రిలేటెడ్ గా హాస్పిటల్లోని ఈ ట్రీట్మెంట్స్ యొక్క కాస్ట్ పైన రిస్ట్రిక్షన్స్ విధించాలి కదా, అటువంటి స్టెప్స్ ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి అడగడం జరిగింది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవుతూ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్స్ ని దీని రిలేటెడ్ గా సెంట్రల్ గవర్నమెంట్ అడిగిందని, బట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి సెంటర్ కి ఎటువంటి డేటా కూడా రాలేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అవడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రెస్పాన్స్ రావడంతో దీనికి సుప్రీం కోర్టు స్పందిస్తూ ఒకవేళ నెక్స్ట్ హీరింగ్ లోపల సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఒక సొల్యూషన్ గనక తీసుకురాలేనట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి స్టాండర్డ్ రేట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి రేట్స్ నే అన్ని హాస్పిటల్స్ లో కూడా అమలు చేయాలని తీర్పిస్తామని చెప్పి సుప్రీం కోర్టు ఆదేశించడం జరిగింది. ఒకవేళ సుప్రీం కోర్టు గనక హాస్పిటల్ బిల్స్ పైన ఈ రిస్ట్రిక్షన్స్ విధించినట్లయితే అది హాస్పిటల్స్ రిలేటెడ్ గా నెగిటివ్ కదా. దీంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్ స్టాక్స్ లోని ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ సుప్రీం కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సర్వీసెస్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఈ ప్రైసెస్ ను అమలు చేస్తూ ఉంటుంది. కానీ అంత తక్కువ ప్రైస్ ను ఒకవేళ అమలు చేసినట్లయితే కార్పొరేట్ హాస్పిటల్స్ అంత తక్కువలోని ట్రీట్మెంట్ అవడం అన్నది పాసిబిలిటీ కాదు. కాబట్టి అంత తక్కువ ప్రైస్లను అయితే విధించకపోవచ్చు. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు ఇటువంటి స్టేట్మెంట్స్ చేయడం వలన కంపల్సరీ హాస్పిటల్స్ అయితే వాళ్ళ ప్రైస్లు తగ్గించవలసి వస్తుంది. ఒకవేళ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ కాస్ట్లు కనుక తగ్గించినట్లయితే అది జనరల్ పబ్లిక్ మనలాంటి వాళ్ళందరికీ కూడా పాజిటివ్. కాకపోతే హాస్పిటల్స్ యొక్క మార్జిన్స్ పైన అది ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి హాస్పిటల్ స్టాక్స్ లోని కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో ఫైనల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్స్ పైన ఎటువంటి రూల్ ని తీసుకొస్తుంది అన్నది చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు మన క్యాబినెట్ 3 చిప్ ప్లాంట్స్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. వీటి యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1.26 lakh crores. దీనిలోని 2 చిప్ ప్లాంట్స్ టాటా గ్రూప్ వాళ్ళే సెటప్ చేయబోతున్నారు. దీనిలో భాగంగా ఫస్ట్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్
ఫ్యాబ్రికేషన్ యూనిట్ ని టాటా అండ్ తైవాన్స్ పవర్ షిప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ప్ వాళ్ళు కలిపి గుజరాత్ ధోలేరాలోని సెటప్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ 91,000 crores అండ్ ఈ జాయింట్ వెంచర్ యొక్క కెపాసిటీ 50,000 వేఫర్స్ per month. అండ్ దీని తర్వాత టాటా గ్రూప్ కి చెందినటువంటి టాటా సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అస్సాంలోని చిప్ అసెంబ్లీ అండ్ టెస్ట్ యూనిట్ ని సెటప్ చేసేందుకు కూడా క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 27,000 crores. దీంతో పాటుగా సీజీ పవర్ వాళ్ళు కూడా జపాన్ కి చెందినటువంటి రెనిసెన్స్ వాళ్ళతో కలిపి గుజరాత్ సనంద్ లోని 7,600 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెమీ కండక్టర్ ప్లాంట్ ని సెటప్ చేసేందుకు కూడా ఈ రోజు క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. సో టాటా గ్రూప్ కి అండ్ అలాగే సీజీ పవర్ వాళ్ళకి ఈ సెమీ కండక్టర్స్ యూనిట్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని టాటా ఎలక్సీ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 4% పైనే పెరిగింది. అండ్ అలాగే సీజీ పవర్ స్టాక్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడి 4% పైనే పెరగడం జరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ బస్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు స్టార్ ఇండియా బిజినెస్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తున్నది కదా. దీని రిలేటెడ్ గా నిన్న నైట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అండ్ డిస్నీ వాళ్ళు కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని అయితే ఫామ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని రిలయన్స్ గ్రూప్ కి చెందినటువంటి వైకామ్ 18 అండ్ స్టార్ ఇండియా యొక్క కంబైన్ బిజినెస్ అయితే ఉండబోతుందని అండ్ దీనిలో భాగంగా వైకామ్ 18 వీళ్ళు తీసుకెళ్లి స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లోని మర్జ్ చేయబోతున్నారు. అండ్ అడిషనల్ గా ఈ జాయింట్ వెంచర్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 11,500 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ జాయింట్ వెంచర్ యొక్క టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ 70,352 crores. ఈ జాయింట్ వెంచర్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 16.34% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే వైకామ్ 18 వాళ్ళు 46.82% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. అండ్ డిస్నీ వాళ్ళు 36.84% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీకి నీతా అంబానీ గారు చైర్ పర్సన్ గా వ్యవహరించబోతున్నట్లయితే ఉదయ్ శంకర్ గారు వైస్ చైర్ పర్సన్ గా వ్యవహరించబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. టోటల్ గా ఇప్పుడు ఈ స్టార్ బిజినెస్ ని అక్వైర్ చేయడం ద్వారా మన ఇండియాలోనే అతిపెద్ద మీడియా బిజినెస్ అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రియేట్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ అండ్ టెలివిజన్ అసెట్ బిజినెస్ లోకి రెండు కంపెనీస్ కూడా కలిసాయి కాబట్టి వీళ్ళ గ్రోత్ స్ట్రాటజీస్ అయితే దీనిలోని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈ జాయింట్ వెంచర్ కంపెనీ వరల్డ్ క్లాస్ లీడర్ గా మారబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ లోని ఎన్నో రకాల స్కామ్స్ జరుగుతుంటాయి. ఈ స్కామ్స్ లో చాలా మంది మోసపోతుంటారు. వీటి రిలేటెడ్ గా మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు మరొక రకం స్కామ్ అయితే బయటపడుతుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మార్కెట్ లోని పాజిటివ్ బజ్ కనపడడం అండ్ దాంతో పాటు కొన్ని ఐపీఓస్ కూడా బాగా లిస్ట్ అవడంతో ఐపీఓస్ రిలేటెడ్ గా బాగా బజ్ క్రియేట్ అవుతుంది కదా. సో దీంతో డిమాండ్ ఉన్నటువంటి ఐపీఓస్ లో కంపల్సరీ అలాట్మెంట్ ఇప్పిస్తామని అండ్ అంతేకాకుండా ఈ ఐపీఓస్ లోని ప్రిఫరెన్షియల్ షేర్స్ వచ్చేలా చేస్తామని అండ్ అంతేకాకుండా స్టాక్ మార్కెట్ లోని ఇన్వెస్టింగ్ రిలేటెడ్ గా హెల్ప్ చేస్తామని కూడా చెప్పి 63 years బిజినెస్ కన్సల్టెంట్ ని సైబర్ ఫ్రాడ్ స్టార్స్ అయితే అప్రోచ్ అవడం జరిగింది. వీళ్ళ మాటలు నమ్మినటువంటి ఆ వ్యక్తి దగ్గరగా 6 కోట్ల రూపాయలని స్టాక్స్ అండ్ ఐపీఓస్ లోని ఇన్వెస్ట్ చేసేందుకు గాను 11 డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ కూడా చేసేశారు. కొన్ని రోజులు వాళ్ళు స్టాక్స్ కొన్నట్టుగా అది ఆ అకౌంట్స్ లోని అతనికి చూపించాక వాటిని విత్డ్రా చేద్దామని చెప్పి ఆయన ట్రై చేస్తే విత్డ్రా అవ్వకపోయేసరికి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాడు. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆయన పైన స్కామ్ జరిగిందని చెప్పి గుర్తించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఫ్రాడ్ స్టార్స్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లోని వస్తానే ఉంటారు అండ్ మోసాలు చేస్తానే ఉంటారు. ఇటువంటి వారిని నమ్మడం మన తప్పు. అందుకని షార్ట్ టర్మ్ గురించి ఆలోచించకుండా మనంతటి మనమే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కంప్లీట్ రీసెర్చ్ ఎలా చేయాలని నేర్చుకుని ఇన్వెస్ట్ కనుక చేసుకున్నాం అనుకోండి, ఇటువంటి వారిపైన ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరో ఏదో చెప్తారు ఆ టిప్స్ ని మనం ఫాలో అయ్యి ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నట్లయితే మాత్రం మన క్యాపిటల్ ని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ జర్నీ. షార్ట్ టర్మ్ లోని ఇటువంటి ట్రిక్స్ యూస్ చేసి ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించేద్దాం అనుకున్నట్లయితే మన దగ్గర ఉండేటువంటి క్యాపిటల్ ని కూడా పోయేటువంటి ప్రమాదం ఉంటుందని ఇన్వెస్టర్స్ అయితే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లింక్డ్ ఇన్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ప్రెసెంట్ అన్ని చోట్ల కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ అన్నది చాలా ఎక్కువగా పెరిగిపోయింది కదా. దీంతోని ఈ లింక్డ్ ఇన్ లోని జాబ్స్ అప్లై చేసే వాళ్ళు ఏ టెక్నాలజీస్ లైక్ చాట్ జీపీటీ ఇటువంటి మెన్షన్ చేస్తూ జాబ్స్ కి అప్లై చేసే వారి సంఖ్య 21 times పెరిగిందని అండ్ వీళ్ళు కంప్లీట్ గా ఇండియాలో ఉన్నటువంటి వర్క్ ఎన్విరాన్మెంట్ ని చూసి అండర్స్టాండ్ చేసుకున్న దాన్ని బట్టి ఏ టెక్నాలజీస్ వల్ల ఇండియాలోని హాఫ్ ఆఫ్ ది జాబ్స్ కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇలా జాబ్ కోల్పోకుండా ఉండాలంటే కంపల్సరీ
ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా మనల్ని మనం అప్స్కిల్ చేసుకుంటూ ఉండాలని, ఎవరైతే ఇలా అప్స్కిల్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ జాబ్స్ కి ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ ఎవరైతే వాళ్ళ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళ జాబ్స్ మాత్రం ఏ వలన కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఈ వీడియోస్ అయితే చూస్తూ ఉండొచ్చు కదా. ఐటీ సెక్టర్ లోని ఏ రిలేటెడ్ గా జాబ్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతున్నాయో మీరు ఒకవేళ ఏమైనా గమనించినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో చూసే మిగతా వారికి కూడా ఇది హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఆల్ కార్గో లాజిస్టిక్స్ నుంచి డీమర్జ్ చేయి సెపరేట్ గా లిస్ట్ అయినటువంటి ట్రాన్స్ ఇండియా రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రీవియస్ గానే హర్యానా జాజర్ లో ఉన్నటువంటి వీళ్ళ లాజిస్టిక్ పార్క్స్ ని సెల్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ లాజిస్టిక్ పార్క్ ని సెల్ చేసేందుకు గాను వీళ్ళు డెఫినెటివ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్లుగా అండ్ దీని యొక్క ఎంటర్ప్రైజ్ వాల్యూ 636.71 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ డైవెస్ట్మెంట్ ద్వారా కంపెనీకి సబ్స్టాన్షియల్ వాల్యూ క్రియేట్ అవుతుందని అండ్ అలాగే వీళ్ళు జీరో డెట్ కంపెనీగా కూడా కంటిన్యూ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీంతో పాటుగా అడిషనల్లీ వీళ్ళు మాలూర్ లాజిస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వెంకటాపుర లాజిస్టిక్స్ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, కలీనా వేర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, పాన్వెల్ వేర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఆల్ కార్గో లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ లోని 10% స్టేక్ ని డైవర్స్ చేసినట్టుగా కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. టోటల్ గా ఈ డైవర్స్మెంట్ ద్వారా ట్రాన్స్ ఇండియా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ వాళ్ళకి 433.37 crores వర్త్ క్యాష్ రాబోతున్నట్లుగా అండ్ టోటల్ గా ఈ క్యాష్ ని వీళ్ళ ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా అండ్ ఫ్యూచర్ గ్రోత్ పైన స్పెండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని బోత్ ట్రాన్స్ ఇండియా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ స్టాక్ లోను అండ్ ఆల్ కార్గో లాజిస్టిక్స్ స్టాక్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసింది. జీహెచ్ఎంసీ రీజన్ లోని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎవరైతే ఉంటాయో వీళ్ళు కొంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయకుండా ఉంటారు కదా. ఆ ట్యాక్స్ పే చేయకుండా ఉన్న వాళ్ళపైన ఇంట్రెస్ట్ కూడా పడుతూ వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ ఇప్పటి వరకు ఏదైతే పడిందో దానిపైన 90% వరకు వేవర్ ని ఆఫర్ చేయడం జరిగింది. సో ఫైనాన్షియల్ ఇయర్ 22-23 వరకు ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ ఉన్నదో ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు జస్ట్ 10% ఇంట్రెస్ట్ పే చేసి క్లియర్ చేసుకుంటే సరిపోతుందని చెప్పి అనౌన్స్ చేశారు. సో గ్రేటర్ హైదరాబాద్ రీజన్ లో ఎవరికైనా ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ లో ఉన్నట్లయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ పైన 90% వేవర్ ఇస్తున్నారు కాబట్టి కొంతవరకు ఇది రిలీఫ్. సో ఒకవేళ ఎవరైనా పే చేయాలనుకున్నట్లయితే పే చేసి క్లియర్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ వీనస్ పైప్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ వీనస్ పైప్స్ వాళ్ళ బోర్డు వీళ్ళ ప్రమోటర్స్ అండ్ నాన్ ప్రమోటర్ ఇన్వెస్టర్స్ కి 4,20,000 వారెంట్స్ ని ఈచ్ వారెంట్ 1,700 రూపీస్ చొప్పున ఇష్యూ చేయడం ద్వారా 71 crore 40 lakh rupees ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ రైజ్ చేసేటువంటి ఫండ్స్ ని వీళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ గా యూజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళ వారెంట్ ఇష్యూ ప్రైస్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ నిన్న ఈ స్టాక్ క్లోజింగ్ ప్రైస్ కి దగ్గర ప్రైస్ లోని ఈ వారెంట్స్ ని వీళ్ళు ఇష్యూ చేస్తుండడం ఒకటి పాజిటివ్. అండ్ అంతేకాకుండా ఈ రైజ్ చేసేటువంటి ఫండ్ వీళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి యూజ్ చేయబోతున్నట్టుగా చెప్పారు కదా. టోటల్ గా వీళ్ళు 175 crores వర్త్ క్యాపెక్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు ఫిట్టింగ్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతున్నామని, టోటల్ గా ఈ పైపింగ్ సిస్టమ్స్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానిలో ఫిట్టింగ్ బిజినెస్ కూడా చాలా ఇంపార్టెంట్ బిజినెస్. దాంతో ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నామని, దీని ద్వారా కంపెనీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ గ్రోత్ చూడబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ ఫిట్టింగ్ బిజినెస్ తో పాటుగా వీళ్ళ వాల్యూ యాడెడ్ అండ్ వెల్డెడ్ ట్యూబ్స్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ని కూడా వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. టోటల్ గా ఫేజ్ 1 లో కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి వీళ్ళు 115 crores అయితే స్పెండ్ చేయబోతున్నారు. ఈ 115 crores స్పెండ్ చేయడం ద్వారా వీళ్ళు ఫిట్టింగ్ అండ్ వెల్డెడ్ ట్యూబ్స్ యొక్క ప్రాజెక్ట్ అయితే సెటప్ చేయనున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ 2025 మార్చ్ కల్లా కంప్లీట్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఫేజ్ 2 లో భాగంగా వీళ్ళు మరొక 60 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాల్యూ యాడెడ్ ఫిట్టింగ్, సీమ్లెస్ అండ్ వెల్డెడ్ పైప్స్ అండ్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని అయితే ఎక్స్పాండ్ చేయనున్నారు. అండ్ ఇది 2025 డిసెంబర్ కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా బోత్ ప్రాజెక్ట్స్ ద్వారా వీళ్ళు హై టీన్ మార్జిన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు రైజ్ చేయబోయేటువంటి ఫండ్ ని కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా యూస్ చేస్తామని అండ్ అలాగే ఫిట్టింగ్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతున్నాం అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో వీనస్ పైప్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ వాళ్ళకి EDF రెన్యూబుల్స్ అనేటువంటి కంపెనీ నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా సుజ్లాన్ వాళ్ళు 3 మెగావాట్ కెపాసిటీతోని టోటల్ గా 10 విండ్ టర్బైన్స్ ని సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో దాన్ని గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళకి సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళు రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ వన్ ఈ NBCC వాళ్ళు IFCA లిమిటెడ్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా పాన్ ఇండియా బేసెస్ లోని IFCA వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ వర్క్స్ చేయడంతో పాటు రిపేర్ అండ్ రినోవేషన్ వర్క్స్ కూడా చేయబోతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అప్రాక్సిమేట్లీ ఈ వర్క్స్ యొక్క వాల్యూ 150 crores ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర కోలాపూర్ లోని 600 బెడెడ్ జనరల్ హాస్పిటల్, 250 బెడెడ్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ 250 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను 459.70 crores
వర్త్ ఆర్డర్ రావడం జరిగింది. వీళ్ళు ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎన్బిసిసి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ బ్రివరీ కంపెనీ అయినటువంటి యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. జనరల్లీ సమ్మర్ సీజన్ లోని బియర్ సేల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా, సో ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసేందుకు గాను యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళ కొత్త బ్రాండ్ అయినటువంటి పిల్స్నర్ బీర్ ని స్ట్రాంగ్ బీర్ కేటగిరీలోని కర్ణాటకలో లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ బియర్ ని కర్ణాటకలో లాంచ్ చేయడం ద్వారా కర్ణాటక బియర్ మార్కెట్ లోని వీళ్ళ మార్కెట్ షేర్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు న్యూ బియర్ ని లాంచ్ చేయడం ద్వారా వీళ్ళ సేల్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో యునైటెడ్ బ్రివరీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ నైబ్ లిమిటెడ్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైజియాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ వాళ్ళతోని టెక్నాలజీ లైసెన్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేసినటువంటి సోలార్ హీటెడ్ షెల్టర్ టెక్నాలజీని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ అగ్రిమెంట్ 2024 ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ సెకండ్ వన్ వీళ్ళు వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళతోని ఒక లైసెన్సింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఎక్స్పాండబుల్ మొబైల్ షెల్టర్ టెక్నాలజీని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్లుగా అండ్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ దగ్గర నుంచి 2 టెక్నాలజీస్ వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో నైబ్ లిమిటెడ్ స్టాక్ లో ఒకసారి జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ పెరుంబుదూరులోని వీళ్ళ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని కమర్షియల్ ఆపరేషన్స్ మార్చి 1 అంటే రేపటి నుంచి వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఈ ప్లాంట్ లో కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే వీళ్ళ కెపాసిటీస్ ఎక్స్పాండ్ అవుతాయి కదా, అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ దీంతో పాటు వీళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ ఫరీదాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని ఫిబ్రవరి 28 రోజున అంటే నిన్న ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసినట్లుగా అండ్ ఈ ఇన్స్పెక్షన్ లోని జిఎస్టీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అడిగినటువంటి అంత ఇన్ఫర్మేషన్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసి జిఎస్టీ డిపార్ట్మెంట్ కి కోఆపరేట్ చేశామని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే వీళ్ళ బిజినెస్ పైన దీని వల్ల ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఉండదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. చూడాలి జిఎస్టీ డిపార్ట్మెంట్ వీళ్ళ పైన ఎందుకు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసింది అన్నది. ఒకవేళ ఇన్స్పెక్షన్ లో వీళ్ళు ఏమైనా తప్పు డాక్యుమెంట్స్ అవి చూపించినట్లు బయటపడినట్లయితే వీళ్ళపైన జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెనాల్టీ అనేది ఇంపోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎడిసివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి పెడిలైట్ ఇండస్ట్రీస్ వాళ్ళు అనలిస్ట్ అండ్ ఇన్వెస్టర్స్ మీటింగ్స్ కండక్ట్ చేయబోతున్నారు. దీనిలోని 4th మార్చ్ రోజున వీళ్ళు అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళని మీట్ అవబోతున్నట్లయితే 6th మార్చ్ రోజున యాక్సెస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళని మీట్ అవబోతున్నారు. సో ఈ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు పెడిలైట్ వాళ్ళని మీట్ అవుతున్నారన్న ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో పెడిలైట్ ఇండస్ట్రీ స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా ఆల్మోస్ట్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి బోరోసిల్ రెన్యూబుల్ స్టాక్ లోని మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక్కసారి జంప్ కనపడి 6% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ గవర్నమెంట్ ఓన్లీ లోకల్లీ మేడ్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ మాత్రమే అనుమతిస్తామని చెప్పి కామెంట్ చేసినట్లుగా రెడ్ బాక్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే న్యూస్ అప్డేట్ రావడం జరిగింది. దీని రిలేటెడ్ గా నేను వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా చెక్ చేశాను. సో ఇది గవర్నమెంట్ స్కీమ్ లో యూజ్ చేయడానికి ఇటువంటి అనౌన్స్మెంట్ వచ్చిందా దేని గురించి అన్నది అయితే క్లారిటీ లేదు. బట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్ వచ్చిందని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవుతుండడంతోనే ఒక్కసారి మనకి బోరోసిల్ రెన్యూబుల్ స్టాక్ లోని జంప్ కనపడింది. సో ఇంకా చెక్ చేస్తాను, ఒకవేళ నాకు ఫర్దర్ గా ఏమైనా న్యూస్ అప్డేట్స్ దీని రిలేటెడ్ గా తెలిసినట్లయితే దాన్ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేయడం గానీ లేదా రేపు డైలీ మనీ షోలో గానీ మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి పాలసీ బజార్ వాళ్ళు ఆన్లైన్ లో హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ సేల్ చేస్తుంటారు కదా. ఈ పాలసీ బజార్ వాళ్ళకి డైరెక్ట్ ఇన్సూరెన్స్ బ్రోకర్ నుంచి కాంపోజిట్ ఇన్సూరెన్స్ బ్రోకర్ లైసెన్స్ కి అప్గ్రేడ్ చేసుకునేందుకు గాను ప్రీవియస్ గా ఐఆర్డిఏ దగ్గర నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది అండ్ ఫైనల్ అప్రూవల్ కూడా త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ కాంపోజిట్ బ్రోకర్ లైసెన్స్ వచ్చినట్లయితే పాలసీ బజార్కి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటో మీకు ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ప్రీమియం పే చేస్తాం కదా. ఈ ప్రీమియం పే చేసినందుకు ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఎంతైతే సమ్ ఎష్యూర్డ్ ఉంటుందో ఆ సమ్ ఎష్యూర్డ్ని ఆ ఫ్యామిలీకి పే చేస్తాయి. బట్ ఒకవేళ ఫుల్ సమ్ ఎష్యూర్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ పైన రిస్క్ పెరిగిపోతుంది కదా. సో ఆ రిస్క్ తగ్గించుకునేందుకు కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే కొన్ని రీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. ఆ రీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ పాలసీ రిలేటెడ్ గా కొంత ప్రీమియంని పే చేస్తాయి. సో ఒకవేళ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోయినట్లయితే ఈ టోటల్ సమ్ ఎష్యూర్డ్ లో కొంత సమ్ ఎష్యూర్డ్ ని ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసినట్లయితే రిమైనింగ్ సమ్ ఎష్యూర్డ్ ని రీ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఈ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ చేస్తుంటాయి అనమాట. ఈ రీ ఇన్సూరెన్స్ బిజినెస్ ఏదైతే ఉందో అక్కడ చాలా పెద్ద స్కోప్ ఉన్నది. దీంతో పాలసీ బజార్ వాళ్ళు ఈ రీ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యేందుకు గాను ఈ కాంపోజిట్ లైసెన్స్ కి ఐఆర్డిఏ దగ్గర అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఇంతకు ముందు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది అండ్ ఇప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా ఐఆర్డిఏ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కాంపోజిట్ ఇన్సూరెన్స్ బ్రోకర్ కింద వీళ్ళకి ఇప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా వచ్చేసింది కాబట్టి వీళ్ళు త్వరలోనే రీ ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఇది పాలసీ బజార్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఇది ఎన్టీపీసీ
ఎన్టీపీసీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ. వీళ్ళు గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ని ఆఫర్ చేస్తుంటారు. అండ్ ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీని ఐపీఓకి తీసుకురావడానికి ఎన్టీపీసీ వాళ్ళు ఆల్రెడీ ప్రయత్నిస్తున్నారు కూడా. దీని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. నో ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే, వీళ్ళు ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతోని ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ని సెటప్ చేసి మహారాష్ట్రలోని రెన్యూబుల్ ఎనర్జీ పార్క్స్ని అయితే సెటప్ చేయనున్నారు. యాక్చువల్లీ ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ని అయితే బాగా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ ఎంఓయూ సైన్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. ఇది ఎన్టీపీసీ రిలేటెడ్గా పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్ఎస్ఏడబ్ల్యూ అండ్ హెచ్ఎస్ఏడబ్ల్యూ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కొత్తగా అప్రాక్సిమేట్లీ 555 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు కస్టమర్కి వేరియస్ టైప్స్ ఆఫ్ పైప్స్ని సప్లై చేయబోతున్నారు. ఈ కస్టమర్ ఎవరన్నది అయితే వీళ్ళు డిస్క్లోజ్ చేయలేదు. అండ్ ఈ ఆర్డర్ని వీళ్ళు నెక్స్ట్ 6 monthsలోనూ ఎగ్జిక్యూట్ చేయాలి. కొత్తగా ఈ ఆర్డర్ ఏదైతే వచ్చిందో దీంతో కలుపుకుని వీళ్ళ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ 2000 crores రీచ్ అయిందని, టోటల్గా ఈ ఆర్డర్స్ని అయితే నెక్స్ట్ 6 monthsలో ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. కొత్తగా ఈ ఆర్డర్ ఏదైతే వీళ్ళు విన్నారో ఇది మ్యాన్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా పాజిటివ్. నెక్స్ట్ పిఎస్యూ కంపెనీస్ అయినటువంటి కోల్ ఇండియా అండ్ బిహెచ్ఎల్, ఈ రెండు కంపెనీస్ ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ని సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేసి కోల్ టు కెమికల్ బిజినెస్ అయితే చేయబోతున్నారు. దీనికోసం బిహెచ్ఎల్ వల్ల ప్రెషరైజ్డ్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా వీళ్ళు 2000 TPD అమోనియం నైట్రేట్ ప్లాంట్ని అయితే సెటప్ చేయనున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని కోల్ ఇండియా వాళ్ళు 51% స్టేక్ని హోల్డ్ చేయబోతున్నట్లయితే బిహెచ్ఎల్ వాళ్ళు 49% స్టేక్ని హోల్డ్ చేయబోతున్నారు. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పంప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కేఎస్బీ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని వీళ్ళు 55 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లో 50 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్లోని వీళ్ళు 54 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లోని వీళ్ళ ప్రాఫిట్లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్లోని వీళ్ళ ప్రాఫిట్లోని కొంచెం గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన, ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. ఈ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ పెరగడంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతో ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అనేవి బాగా పెరిగాయి. ఈ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో పాటుగా ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతో మనకి ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ తో పాటు కేఎస్బీ లిమిటెడ్ వాళ్ళ బోర్డ్ ₹7.50 per share డివిడెండ్ ని కూడా రికమెండ్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.